మేమే లీగల్ ఎయిడ్స్ ఉన్నామని చెప్పి ఆ జాయింట్ అగ్రిమెంట్ ఇచ్చి ఇమీడియట్గా సక్సెషన్ చేసుకుంటున్నారు. సో మిగిలిన రిమైనింగ్ లీగల్ ఎయిడ్స్కి ఎప్పుడో ఒక 1 year తర్వాత మేబీ వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, వాళ్ళు గల్ఫ్లో ఉండొచ్చు. సో వాళ్ళకి ఎప్పుడో 1 year 1.5 year తర్వాత తెలిసిన మనకి దానికి ఎటువంటి రిజాల్వ్ చేయడానికి మెకానిజం లేదు, వాళ్ళు సివిల్ కోర్టుకి అప్రోచ్ అయ్యేవారు. సో అలా కాకుండా ఈ సెక్షన్ 7లో చేసే మ్యూటేషన్ అంటే సక్సెషన్ వీలునామాకి ఏమంటే కంపల్సరిగా తహసీల్దార్ అనేది ఫీల్డ్ ఎంక్వైరీ చేయడం ఉంటుంది. అంటే నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చిన తర్వాత గ్రామంలో విచారణ చేసి ఎవరైతే వారసత్వ పట్టా గురించి అప్లై చేశారో వాళ్ళే లీగల్ ఎయిడ్స్ ఉన్నారు, వాళ్ళకి జెన్యూన్ కేసు అనుకుంటేనే 30 రోజుల్లోగా సక్సెషన్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే తహసీల్దార్కి రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి అలాగే ఏదైనా మనకి మోసపూరితంగా సక్సెషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సక్సెషన్ చేసే కేసెస్ తగ్గించడానికి మనకి ప్రొవిజన్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకో పట్టాదార్స్ డీటెయిల్స్ అనేవి టెంపరీగా మనకి కొత్త RORలోకి మైగ్రేట్ చేయబడతాయి. బట్ ఇక్కడ ఏవైతే మనకి రైతులకి వేరు వేరు గ్రీవియన్సెస్ అంటే మనకి పక్కా పాస్బుక్ రాలేదు, కొంత మిస్సింగ్ ఎక్స్టెంట్ ఉంది, కొంత మాకు ఓల్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పక్కా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా మాకు పక్కా పాస్ పుస్తకాలు రాలేదు, లేదు ఎక్స్టెంట్ మాకు 2 acres ఉంటే ఓన్లీ 1 acre వచ్చింది, మాది పట్టా ల్యాండ్ ఉంటే అది అసైన్మెంట్ ల్యాండ్గా రికార్డ్ అయి ఉంది. సో ఇలా ఏదైతే డిఫరెంట్ గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి మనకి చట్టంలోనే ఒక ఏడాది సమయం అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే 1 year లోపల రైతులు అనేది ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు మనకి మే నెల నుంచి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు అంటే మే జూన్ నెలలో మొదటగా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఈ సదస్సులు జరుగుతాయి. తర్వాత ఆ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతాయి. సో అప్పుడు మనకి రెవెన్యూ సిబ్బంది అనేది విలేజెస్కి రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే అప్పుడు కూడా మీరు అక్కడ మీ అప్లికేషన్స్ పిటిషన్స్ ఇవ్వడానికి కూడా రెవెన్యూ సిబ్బంది అక్కడ రికార్డ్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనము అప్పుడు నోటీస్ ఇచ్చిన 60 రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా ఈ రూల్స్లో మనకి రూపకల్పన చేయబడి ఉంది. సో ఈ ప్రొవిజన్ అనేది మనకి ప్రీవియస్ యాక్ట్లో లేదు, బట్ ఈ యాక్ట్లో స్పెసిఫిక్గా ఈ ప్రొవిజన్ అనేది ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా మీకు ఆర్డీఓ గారు చెప్పారు మనకి కొత్త RORలోకి మైగ్రేట్ చేయబడతాయి. బట్ ఇక్కడ ఏవైతే మనకి రైతులకి వేరు వేరు గ్రీవియన్సెస్ అంటే మనకి పట్టా పాస్బుక్ రాలేదు, కొంత మిస్సింగ్ ఎక్స్టెంట్ ఉంది, కొంత మాకు ఓల్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా మాకు పట్టా పాస్ పుస్తకాలు రాలేదు, లేదు ఎక్స్టెంట్ మాకు 2 acres ఉంటే ఓన్లీ 1 acre వచ్చింది, మాది పట్టా ల్యాండ్ ఉంటే అది అసైన్మెంట్ ల్యాండ్గా రికార్డ్ అయ్యింది. సో ఇలా ఏదైతే డిఫరెంట్ గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయడానికి మనకి చట్టంలోనే ఒక ఏడాది సమయం అనేది ఇవ్వడం జరిగింది. సో అంటే 1 year లోపల రైతులు అనేది ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు మనకి మే నెల నుంచి ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు అంటే మే జూన్ నెలలో మొదటగా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఈ సదస్సులు జరుగుతాయి. తరువాత ఆ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేది జరుగుతాయి. సో అప్పుడు మనకి రెవెన్యూ సిబ్బంది అనేది విలేజెస్కి రావడం జరుగుతుంది. సో అప్పుడు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే అప్పుడు కూడా మీరు అక్కడ మీ అప్లికేషన్స్ పిటిషన్స్ ఇవ్వడానికి కూడా రెవెన్యూ సిబ్బంది అక్కడ రికార్డ్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనము అప్పుడు నోటీస్ ఇచ్చిన 60 రోజుల్లో డిస్పోజ్ చేసేది. ఎంఆర్ఓ కూడా నేను 2 పట్ల పోయినా మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయి నుంచి సరే చూడడానికి కేటాంశాలను పట్టించుకొని ఈ వారం అయితే మళ్ళీ వర్షాలకి 15 నెలల ప్రభుత్వ స్థలంలో మరి ప్రజల అందరినీ కాపాడవలసిన వాళ్ళైతే ఈ సరే అవకాశం ఉందాం. అందరికీ నమస్కారం.
జై హింద్. ఓకే అండి, అది తప్పకుండా చెరువు ఏదైతే ఉందో అది సాధారణ త్వరలో ఈ వారం 10 రోజుల్లోనే సర్వే చేపిస్తాం. సర్వే చేపించి దానికి సంబంధించిన బౌండరీస్ పెట్టిస్తాం. సార్ కలెక్టర్ గారు నమస్కారం. మరి పానీనగర్ పేరు చెప్పండి. విలేజ్ విలేజ్ ఉండాలి సార్. మాది పానీనగర్లో మా పేరున్నది, రాజధాని కింద పేరున్నది సార్. మాది రాజధాని కింద పేరు ఉంటే ఇప్పుడు వేరే పట్ట వేసుకున్నారని దాన్ని మనం చేయొచ్చు అని నేను కోరుతున్నాను. పానీనగర్లో మా పేరున్నది, మా సతకాలు మితకాలు ఏమి లేకుండా వేరే రిజిస్టర్ చేయకపోతే పట్ట వేసుకుందామని నేను మే మొదటి వారం కానీ లేదా జూన్ మొదటి వారంలో కానీ షెడ్యూల్ వచ్చినప్పుడు ఇట్లాంటికి సంబంధించినటువంటి మీరే కాకుండా మీ గ్రామంలో ఎవరైతే రైతులకు సంబంధించిన సమస్యలను దరఖాస్తులు పెట్టించండి. మనకు దానిలో ఉన్న టైం లైన్ ప్రకారం ఆ సమస్యలను కూడా తప్పనిసరిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. నమస్కారం. పేరు చెప్పండి. ప్రజలకు జిల్లా కలెక్టర్ కావాలి సార్. నా పేరు సిఎస్ గంగాధర్, ఎక్స్ ఎంపీటీసీ భీమ్గల్ చిన్నసేర్ సాగునీటి సంఘం నేను చైర్మన్ చేసినాము. అది పట్టదారు కొంతమంది పట్టదారు చెల్ల కలుపుకొని పోతున్నారని ఇంతకుముందు నేను కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ నుంచి సార్ సభ్యులు వచ్చారు, అప్పుడు నీళ్లుండే అది వెళ్ళిపోయిన టీము. మళ్ళీ నేను ఎంఆర్ వారు కూడా నాకే ఇస్తారన్నా, అది గవర్నమెంట్ భూమి. నేను సాగునీటి సంఘం చైర్మన్ చేసిన మొత్తం కబ్జదారు దాంట్లో. అందరికి నమస్కారం. జై హింద్. ఓకే అండి, అది తప్పకుండా చెరువు విలేజ్ ఉండాలి సార్. మాది ఉన్నది రాజధాని కింద పేరున్నది సార్. మాది రాజధాని కింద పేరు ఉంటే ఇప్పుడు వేరే పట్ట వేసుకున్నారని దాన్ని మనం చేయొచ్చు అని నేను కోరుతున్నాను. పట్ట వేసుకుందామని మేము ఎంఆర్ ఆఫీస్ పోయేసరికి వేరే పేరున పట్ట వేసేది దానికి ఏమైనా వేస్తారని. ఎన్ని రోజులే వాళ్ళు చేసుకొని మధ్య దగ్గర పోతే 12 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాల తర్వాత అది చేంజ్ చేయాలని చెప్పారు సార్. లిమిటేషన్ యాక్ట్ అని ఉంటుంది, 12 ఏళ్ళు దాటినాక చేయడానికి ఉండదు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఒక దరఖాస్తు తీయాలి. మీ గ్రామంలో గ్రామసభ పెట్టినప్పుడు నోటీసులు ఇచ్చి పిలిపించి దానికి సంబంధించినటువంటి ఏమన్నా మీకు సాయం చేయగలిగితే చేస్తాం. 96లో అప్పుడు మాకు పట్టాలు లేవు సార్. కాకపోతే కొన్ని గ్రామాలలో పట్టాలు రాలేవు సార్. ఆన్లైన్లో కొన్ని రాలేవు, పాత పాస్బుక్లు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు, వారికి పహనీలు కావాలన్నా పహనీలు ఇవ్వడం లేదు సార్. కొన్ని ఆన్లైన్లో ఉండి కొన్ని పాస్బుక్లు రాదు. అట్లాగే ఈ అక్కడ ఉన్నంత అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది దాదాపుగా. వారసులు ఎవరైనా ఇప్పుడు వాళ్ళ తండ్రి కానీ ఎవరైనా చనిపోతే వారికి అది వాళ్ళ వారసుల పేరు మీద మార్పిడి కూడా కాలేదు సార్. అట్లాగే గవర్నమెంట్ ఒక 2 సంవత్సరాల క్రితం పోడు పట్టాలు ఇచ్చింది సార్. వాళ్ళ యాజమానులు ఎవరు చనిపోయినా కూడా అది మరి మార్పిడి అవుతుందా కాదా, పోడు పట్టాలు సార్. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఈ దేవకపేట్, తాళ్ళపల్లి, గంగారావు, రాహత్ నగర్, కారేపల్లి, దేవన్పల్లి ఈ ప్రాంతంలో 49, 44, 10, 9 ఇట్లా సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. ఈ సర్వే నెంబర్లో చాలా ఇబ్బంది ఉంది మాకు. అది ఒక్కసారి మీ దృష్టికి తీసుకొద్దామని సార్. ఎంఆర్ఓ గారు పుట్టింది 2 సార్లు కూడా పోయినా. ఎంఆర్ఓ కూడా నేను 2 సార్లు పోయినా. మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయి నుంచి సరే చూడడానికి కేటాయించాలని పట్టించుకోవాలి. ఈ వారం అయితే మళ్ళీ వర్షాలకి 10 నెలల ప్రభుత్వ స్థలంలో మరి ప్రజల అందరినీ కాపాడవలసిన వాళ్ళు ఈ సలహా అవకాశం ఉందాం. అందరికీ నమస్కారం. జై హింద్. ఓకే అండి, అది తప్పకుండా చెరువు ఏదైతే ఉందో అది సాధారణ త్వరలో ఈ వారం 10 రోజుల్లోనే సర్వే చేపిస్తాం. సర్వే చేపించి దానికి సంబంధించిన బౌండరీస్ పెట్టిస్తాం. సార్ కలెక్టర్ గారు నమస్కారం. మరి పానీనగర్ పేరు చెప్పండి. విలేజ్ విలేజ్ ఉండాలి సార్. మాది పానీనగర్లో మా పేరున్నది, రాజధాని కింద పేరున్నది సార్. మాది రాజధాని కింద పేరు ఉంటే ఇప్పుడు వేరే పట్ట వేసుకున్నారని దాన్ని మనం చేయొచ్చు అని నేను కోరుతున్నాను. పానీనగర్లో మా పేరున్నది, మా సతకాలు మితకాలు ఏమి లేకుండా వేరే రిజిస్టర్ చేయకపోతే పట్ట వేసుకుందామని నేను మే మొదటి వారం కానీ లేదా జూన్ మొదటి వారంలో కానీ షెడ్యూల్ వచ్చినప్పుడు ఇట్లాంటికి సంబంధించినటువంటి మీరే కాకుండా మీ గ్రామంలో ఎవరైతే రైతులకు సంబంధించిన సమస్యలను దరఖాస్తులు పెట్టించండి. మనకు దానిలో ఉన్న టైం లైన్ ప్రకారం ఆ సమస్యలను కూడా తప్పనిసరిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. నమస్కారం. పేరు చెప్పండి. ప్రజలకు జిల్లా కలెక్టర్ కావాలి సార్. నా పేరు సిఎస్ గంగాధర్, ఎక్స్ ఎంపీటీసీ భీమ్గల్ చిన్నసేర్ సాగునీటి సంఘం నేను చైర్మన్ చేసినాము. అది పట్టదారు కొంతమంది పట్టదారు చెల్ల కలుపుకొని పోతున్నారని ఇంతకుముందు నేను కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది.
కలెక్టర్ నుంచి సార్ సభ్యులు వచ్చారు. అప్పుడు నీళ్లుండే వచ్చి వెళ్ళిపోయిన టీము. మళ్ళీ నేను ఎంఆర్ఓ కూడా నాగేస్తారన్నా, అది గవర్నమెంట్ భూమి. నేను సాగునీటి సంఘం చైర్మన్ చేసిన మొత్తం కబ్జాదారు దాంట్లో పోడు పట్టాలకు సంబంధించినటువంటి ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ మార్చడానికి పోడుకు సంబంధించినటువంటి ఇప్పుడు భూపార్కులను అయితే వాళ్ళ వివరాలు ఏముందో సెపరేట్గా అనేది ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర రికార్డ్ మెయింటైన్ చేయడం అనేటువంటి చేయించి ఏర్పాటు చేస్తాం. అందరికి నమస్కారం, జై. ఓకే అండి, అది తప్పకుండా చెరువు విలేజ్ ఉన్నది సార్, మా ఇది ఉన్నది రాజధాని కింద పేరు ఉన్నది సార్. మా ఇది రాజధాని కింద పేరు ఉంటే ఇప్పుడు వేరే పట్ట వేసుకున్నారు. అది దాన్ని కూడా చేయొచ్చని ఇప్పుడు కోరుతున్నాను. పట్ట వేసుకుంటాం. మరి మేము ఎంఆర్ ఆఫీస్ వ్యవసాయానికి వేరే పేరు మీద పట్ట వేసేవాళ్ళు. దానికి కూడా వేస్తారు. ఎన్ని రోజులే వాళ్ళు చేసుకొని ఇక మధ్య దగ్గర పోతే 12 సంవత్సరాలు అయితే 12 సంవత్సరాల తర్వాత అది చేంజ్ చేయాలని చెప్పారు సార్. లిమిటేషన్ యాక్ట్ అని ఉంటుంది, 12 ఏళ్ళు దాటినాక చేయడానికి ఉండదు. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఒక దరఖాస్తు తీయాలి. మీ గ్రామంలో గ్రామసభ పెట్టినప్పుడు నోటీసులు ఇచ్చి పిలిపించి దానికి సంబంధించినటువంటి ఏమన్నా మీకు సాయం చేయగలిగితే చేస్తాం. 96లో అప్పుడు మాకు పట్టాలు లేవు సార్. కాకపోతే కొన్ని గ్రామాలలో పట్టాలు కాలేవు సార్. ఆన్లైన్లో కొన్ని రాలేవు, పాత పాస్బుక్లు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు, వారికి పహనీలు కావాలన్నా పహనీలు ఇవ్వడం లేదు సార్. కొన్ని ఆన్లైన్లో ఉండి కొన్ని పాస్బుక్లు రాలేదు. అట్లాగే ఈ అక్కడ ఉన్నంత అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది దాదాపుగా. వారసులు ఎవరైనా ఇప్పుడు వాళ్ళ తండ్రి కానీ ఎవరైనా చనిపోతే వారికి అది వాళ్ళ వారసుల పేరు మీద మార్పిడి కూడా కాలేదు సార్. అట్లాగే గవర్నమెంట్ ఒక 2 సంవత్సరాల క్రితం పోడు పట్టాలు ఇచ్చింది సార్. వాళ్ళ యాజమానులు ఎవరు చనిపోయినా కూడా అది మరి మార్పిడి అవుతుందా కాదా, పోడు పట్టాలు సార్. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఈ దేవక్కపేట, తాళ్ళపల్లి, గంగారావు, రాహత్ నగర్, కారేపల్లి, దేవన్పల్లి ఈ ప్రాంతంలో 49, 44, 10, 9 ఇట్లా సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. ఈ సర్వే నెంబర్లో చాలా ఇబ్బంది ఉంది మాకు. అది ఒక్కసారి మీ దృష్టికి తీసుకొద్దామని సార్. కానీ జనసేన కానీ వెహికల్స్ చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్లీగా రెవెన్యూ ఆఫీసులో మండల ఆఫీసు నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని వారం రోజులలో షిఫ్ట్ చేస్తే అక్కడ ఓన్లీ కంప్యూటర్లో పెట్టడానికి పట్టాలు అయినాయి సార్. కాకపోతే కొన్ని గ్రామాలలో పట్టాలు కాలేవు సార్. ఆన్లైన్లో కొన్ని రాలేవు, పాత పాస్బుక్లు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంక్ లోన్స్ తీసుకున్నారు, వారికి పహనీలు కావాలన్నా పహనీలు ఇవ్వడం లేదు సార్. కొన్ని ఆన్లైన్లో ఉండి కొన్ని పాస్బుక్లు రాలి. అట్లాగే ఈ అక్కడ ఉన్నంత అసైన్మెంట్ ల్యాండ్ ఉంటుంది దాదాపుగా. వారసులు ఎవరైనా ఇప్పుడు వాళ్ళ తండ్రి కానీ ఎవరైనా చనిపోతే వారికి అది మన వారసుల పేరు మీద మార్పిడి కూడా కాలేదు సార్. అట్లాగే గవర్నమెంట్ ఒక 2 సంవత్సరాల క్రితం పోడు పట్టాలు ఇచ్చింది సార్. ఎక్కడ సార్ మీ సేవలు అప్లికేషన్ గ్రామసభ జరుగుతుంది, దీంట్లో జరిగిన రోజు ఇవ్వండి. తీసేసి స్థానంలో ఈ భూభారతి అనేటువంటి కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. అది మన 14th ఏప్రిల్ నుంచి రూల్స్ కూడా అమలులోకి వచ్చాయి. ఈ కొత్త భూభారతి చట్టం అనేటువంటిది ఏదైతే మళ్ళీ అది అమలులోకి వచ్చింది. తర్వాత రెండవది, ఈ కొత్త చట్టం ద్వారా ఇంకొకటి ధరణి ద్వారా నమస్కారం. ఈరోజు భీమగల్ పట్టణ కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సదస్సులో మరి కలెక్టర్ గారు వచ్చి, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మరి పట్టణంలో ఉన్నటువంటి కాకుండా భీమగల్ మండల స్థాయిలో ఉన్నటువంటి విలీన చర్చి రైతులందరూ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ భూభారతి చట్టం ఏదైతే వచ్చిందో ఇది చాలా చక్కటి మరి చట్టం. గతం లోపల ఏదైతే ధరణి చట్టం ఉండేనో ధరణి చట్టంలో ఎన్నో సమస్యలు ఉన్నటువంటి మరి ఆ ధరణి చట్టం వచ్చిన తర్వాత ఎంతో మంది రైతులు ఎంఆర్ఓ చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, కరెంటు చుట్టూ తిరిగి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉండేవి.
మరి అట్లాంటి సందర్భంలో మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రెవెన్యూ శాఖ మంత్రి మరి వాళ్ళు కేబినెట్ అందరూ ఈ చట్టం పైన మరి చాలా చర్చ జరిపి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ రెవెన్యూ చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఏ విధంగా అమలవుతున్నాయని చెప్పి ఒక 17 రాష్ట్రాల నుంచి మరి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుందో దానంతా సేకరించి మరి మన రాష్ట్రంలో కూడా మరి మంచి చట్టాలు తీసుకొచ్చి రైతులకు ఏ భూ సమస్యలు అయితే ఉన్నాయో మరి భూమిని నమ్ముకున్నటువంటి రైతులు మరి ఎన్ని బాధలు పడుతున్నారు, ఆ బాధలు పోవాలంటే ఏ విధంగా చట్టాన్ని మనం అమలు చేస్తే బాగుంటుందన్నటువంటి సదుద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర కేబినెట్ అందరూ కూర్చొని ఈ చట్టంపై మంచి అవగాహన తీసుకొచ్చి భూభారతి చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ చట్టంలో మరి గతంలో ఎంఆర్ఓలకు ఒక 11 అంశాలపై వాళ్ళకు అధికారం లేకుండే ఈరోజు ఎంఆర్ఓ స్థాయిలో ఒక 11 సమస్యలు పరిష్కరించే అవకాశము తహసీల్దార్లకు ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఎన్నో సమస్యలు ఇలా రైతులకు పరిష్కారం చేసే అవకాశం కలుగుతుంది. దాంతోపాటు ఒకవేళ రెవెన్యూ ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర కానటువంటి కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే మిగిలిపోతే అవి ఆర్డీఓ లెవెల్లో మరి మనకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆర్డీఓ లెవెల్లో పరిష్కారం కాకపోతే ఏవో కొన్ని మిగిలిపోయినటువంటి చాలా క్లిష్టమైనటువంటి ఉన్నటువంటి సమస్యలు ఉంటే చివరికి కలెక్టర్ సమక్షంలో కూడా మరి పరిష్కారం చేసుకునే అవకాశము ఈ చట్టంలో కల్పించడం జరిగింది. కాబట్టి ఈ చట్టం వచ్చినందుకు రైతులు కానీ భూమి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇలా ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది చాలా సులభంగా మరి నిజంగా ఎక్కడైతే భూమి ఉందో ఆ భూమి కనిపోయి లైవ్ సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి లైవ్ సర్వేతో పాటు మరి ఈ భూమి ఇవ్వాలని చెప్పి అక్కడనే పంచనామా వేసి స్పాట్ పంచనామా వేసి ఈ భూమి ఇవ్వదని చెప్పి నిర్ధారణ చేసి పట్టా పాస్ పుస్తకం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా చక్కటి చట్టము. ఈ చట్టం తెచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి గారికి ప్రతి ఒక్కరికి మా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.